ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు తన ప్రజల పక్షంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల కొరకు ఏదైనా చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటున్నాడు. ఎందుకనగా ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిలో నుంచి దేవుడు తన ప్రజలను విడిపించి బయటికి తీసుకొని రావడానికి తన దాసుడైన మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. మరి 10 రకాలైనటువంటి తెగుళ్లను పంపించి ఫరో యొక్క చేతిలో నుంచి, దాసత్వం నుంచి విడిపించి ఆయన వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి తన దాసుడైన మోషే ద్వారా తన ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడినప్పటికీ ఫరో వారిని మర్చిపోలేదు, కానీ వారిని తరుముతూ వెంబడిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించబడినప్పటికీ వాడు మన జీవితకాలం అంతయు మనల్ని వెంబడించేవాడుగా ఉంటున్నాడు. ఫరో సాతానుకు గుర్తుగా ఉంటున్నాడు. అనగా శత్రువైన అపవాది నిన్ను నశింపచేయాలని, నిన్ను తుదముట్టించాలని నీపై వాడు యుద్ధము చేసేవాడుగా ఉంటాడు. నీపై యుద్ధములు చేసి వాడు చేయమందాలని చూస్తున్నాడు. కానీ దేవుని వాక్యములు సెలవిస్తుంది, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీ పక్షంగా ఉండాలి అంటే నువ్వు ప్రభు పక్షంగా చేరేవాడుగా ఉండాలి. అలాగన మీరు ఊరకయే నిలిచి ఉన్నప్పుడు ప్రభు గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటాడు. కనుక మరి మన యొక్క జీవితంలో మనము పోరాడవలసిన పని లేదు, కానీ ప్రార్థనలో ప్రభు వైపు చూస్తూ మనం ఊరకే నిలిచుండి చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యములు జరిగించేవాడుగా ఉంటాడు. ఇలాగున దేవుడు తన ప్రజల పక్షంగా పోరాడి అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు చేస్తూ వచ్చినాడు. మానవ మేధస్సుకు అందనటువంటి విధానంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలను ఎలాగ సురక్షితంగా రక్షిస్తూ వచ్చినాడో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉంటున్నదా? మరి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? అయినప్పటికీ నీ ఇశ్రాయేలును కాపాడిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినట్లయినా నీవు రక్షించబడతావు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.